సార్ రిబట్టల్ ఇచ్చే ముందు ఒక్క నిమిషం సార్. అంటే న్యాయ వ్యవస్థల మీద అంటే నమ్మకం సన్నగిలుతుందా? రంజన్ గొగోయ్ గారు కూడా ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అది నమ్మాలన్నా మేము ఏం చెప్పాలి? మీరు కామన్ మ్యాన్కి ఏం చెప్తారు మీరు? అయితే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే సుప్రీంకోర్టు రాజ్యాంగానికి అతీతంగా ప్రవర్తిస్తూ ఉన్నది సుప్రీంకోర్టు. ఎందుకంటే ప్రజలు ఇచ్చే డబ్బుతోటి నీకు జడ్జిమెంట్ ఇస్తున్నామే తప్పిస్తే ప్రజలు సుప్రీం. ఇక్కడ ప్రజలు సుప్రీం, ప్రజల తర్వాత రాజ్యాంగం, రాజ్యాంగం తర్వాతనే ప్రభుత్వాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 అంగాలు. ఇది సిస్టమ్. ఈ సిస్టాన్ని అతిక్రమించి జ్యుడిషియరీ వ్యవస్థ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే అసలు యాక్చువల్లీ అడ్మినిస్ట్రేషను, లెజిస్లేచర్ను మరి సెంట్రలైజ్ చేయాల్సింది, దానికి డిసిప్లిన్ నేర్పాల్సినటువంటి జ్యుడిషియరీ వ్యవస్థ అది మరి సరే అనకూడదు. బట్ ఆ సుప్రీంకోర్టే ఒకవేళ పక్కదారి పడితే భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని ఎవరు రక్షించాలి? ఇది కదా ప్రశ్న. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ అవకతవకలన్నిటికీ కూడా సుప్రీంకోర్టును నిందిస్తూ ఉన్నాం. 100% సుప్రీంకోర్టుదే తప్పు. ఈరోజు రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ అధిష్టానాలు తప్పు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నారు. ఎవరు రక్షించాలి? ఇది కదా ప్రజలకు కావాల్సింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా రిజర్వేషన్ సిస్టాన్ని మీరు ఏ విధంగా అయితే ఈడబ్ల్యూఎస్ని అమలు చేసిండ్రో దాన్ని రద్దు చేస్తూ, ఎందుకు రద్దు చేయాలి? వాళ్ళ అంటరానితనాన్ని అనుభవించలేదు. దాన్ని రద్దు చేస్తూ 52%, 42% ఈరోజు డెడికేటెడ్ కమిషన్ వేసి ఖచ్చితంగా బీసీల లెక్కలు తేల్చి బీసీ రిజర్వేషన్ను అన్ని రకాలలో విద్య, వైద్య, ఉపాధి, చదువు, తర్వాత పార్లమెంటు అంటే చట్టసభలలో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.